నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, విజయదశమి రోజు విశేషంగా వాహనాలకు కావచ్చు, అలాగే వ్యాపార సంస్థల్లోనూ ఇంకా ఇండివిజువల్గా కూడా పరికరాలకి వస్తువులకి ఆయుధ పూజ చేస్తూ ఉంటారు. సో మరి శుభ సమయం ఏంటి ఆయుధ పూజ చేయడానికి? సరైన పద్ధతి ఏంటి ఆయుధ పూజ చేయడానికి? అలాగే చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. ఎలాంటి తప్పులు సాధారణంగా చేస్తున్నారంటారు ఈ ఆయుధ పూజ చేసే ప్రక్రియలో? మనకి విజయదశమి అక్టోబర్ 2వ తారీఖు వచ్చింది. ఆ రోజు శుభ సమయం అంటే ఆ రోజు ఉదయం మనం ఏ ఆయుధాలు అయితే చేస్తున్నామో వాటిని శుభ్రపరచుకోవాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడు కంప్యూటర్ దాని మీద బతికే వాళ్ళు ఉన్న సాఫ్ట్వేర్ ఉన్నారు, దాన్ని శుభ్రపరచుకోవడం వాటర్ సర్వీసింగ్ చేయలేరు కదా. శుభ్రంగా పైన తుడుచుకొని చేసి దాన్ని మంచిగా చక్కగా నీట్గా పెట్టుకోవాలి. ఉత్తప్పుడు ఎట్లా ఉన్నా ఆ రోజు చాలా జాగ్రత్తగా తుడుచుకోగలగాలి. అలా ఎవరు ఏ ఆయుధాలు అయితే పూజ చేసుకున్నారో వాటిని శుభ్రపరిచి పెట్టుకోవడము, వాటికి కంకణాలు కట్టడము, ఇటువంటివి చేస్తూ ఉండాలి. ధూప దీపాలు వెలిగించి చూపిస్తూ ఉండాలి. ఇకపోతే ఉదాహరణకి లారీ తీసుకుందాం. లారీ డ్రైవర్లు, లారీ ఓనర్స్ ఉన్నారు. లారీకి బాగా పూజలు చేస్తారు. ఈ పూజ చేస్తున్నప్పుడు ఈ చేసేది ఏంటంటే నివేదన పెడతాము. నివేదన పెట్టిన తర్వాత అరటిపండు నివేదన పెట్టామనుకోండి, ఉదాహరణకి ఆ చూయించి అగరబత్తీలు ఆ అరటిపండు గుచ్చుతారు. అంటే నైవేద్యం పెట్టిన పండ్లకు గుచ్చుతారు. అసలు ఏ పండుకి అగరబత్తీలు గుచ్చకూడదు. నైవేద్యం పెట్టని పెట్టకపోని. పండు పుట్టింది దేనికి అంటే కడుపు నింపటానికి. ఏ జీవికైనా ఇప్పుడు కోతి పండ్లు కడుపు నింపుతుంది. మనమైనా అంతే. అనారోగ్య సమస్యలతో ఉండి పూజ చేసుకోవాలనుకోండి, ఏది తినద్దు అంటే పండ్లు పాలు తీసుకొని పూజ చేసుకుంటా అంటే కడుపు నింపుతున్నాను కదా. అటువంటి కడుపు నింపేదానికి దేనికి కూడా ఈ అగరబత్తీలు గుచ్చటము చేయటము చేయకూడదు. అంటే దాన్ని వృధా చేయొద్దు అని. అగరబత్తి గుచ్చిన తర్వాత దాన్ని అగరబత్తి గుచ్చిన అంతవరకు తీసేసి తింటామా? తినం కదా. అంటే పాడైపోనియొద్దు, దాన్ని వృధా చేయొద్దు. అలా వృధా చేస్తే అది తర్వాత జన్మలో కావచ్చు, అదే జన్మలో అయినా సరే మనకి దొరకకుండా పోతుంది. ముఖ్యంగా ఇది బాగా చేస్తున్నారు, పండుని వృధా చేస్తున్నారు. కాబట్టి అలా వృధా చేయకూడదు. నివేదన పెట్టిన పండు కూడా వెంటనే తినాలి. పూజంతా కాగానే ఫస్ట్ నివేదన పెట్టిన పండ్లు ఏమున్నాయో అవి తినాలి. తర్వాత తినొచ్చులే అని చెప్పి కనపడ్డదేదో తినటం చేయటం కాదు. ముందు నివేదన పెట్టిన పనులు చేయాలి. ఇటువంటి చాలా తప్పులు చేస్తున్నారు. ఇకపోతే అగరబత్తీలు గుచ్చామని చెప్పి మనం లారీ పూజలు చేస్తున్నప్పుడు బాగా గమనిస్తాను నేను. వాహన పూజలు, లారీ అనే కాదు, ఏ వాహనం, కారు, 2 వీలరు, లారీ, ఏ వాహనం అయినా సరే తీసుకుంటే పూజ చేస్తే నిమ్మకాయలు గుచ్చుతాం. మనం నిమ్మకాయలకు అగరబత్తీలు చూపిస్తాం, లారీకి అగరబత్తీలు చూపిస్తాం. మనం ఏవైతే 3, 5 నిమ్మకాయలు గుచ్చామా ఆ గుచ్చిన దగ్గర ఈ అగరబత్తీలు పెడతారు. నువ్వు నిమ్మకాయలు పెట్టిందే ఎటువంటి శక్తి, దుష్టశక్తి ఈ వాహనం మీదకి రావద్దు అని చెప్పేసి, దిష్టి తగలొద్దు అని చెప్పావు. నువ్వు దాన్ని అగౌరవపరుస్తున్నట్టేగా గుచ్చి, దానికే గుచ్చి అగౌరవపరుస్తున్నావు కదా. అలా కాకుండా నువ్వు సపరేట్ ఇంకొక నిమ్మకాయ గుచ్చి పెట్టుకొని దానికి గుచ్చు, నష్టం లేదు. కానీ పూజ చెయ్యాలి అని 3, 5 నిమ్మకాయలు గుచ్చి పెట్టుకున్న వాటికి ఈ అగరబత్తీలు గుచ్చి చేస్తున్నాం అంటే అగౌరవపరుస్తున్నాము. ఇది ప్రధానంగా వాహన పూజల్లో బాగా చేస్తున్నారు. ఇకపోతే నిమ్మకాయలు పెట్టి చేయటము, తొక్కియటం ఇవన్నీ మంచిది, ఇవన్నీ చాలా మంచిది. ఇదంతా బాగుంది. కాకపోతే ఈ వాహన పూజల దగ్గర ఇది ఒకటి తప్పు చేస్తున్నారు. వాహనాలకు కొబ్బరికాయ కొట్టి చేస్తాము, మనం దిష్టి తీసి కొబ్బరికాయ కొడతాము, అంతవరకు బాగుంది. వాహనానికి నివేదనగా ఏదైనా ఒక పండు ఏదో పెట్టట్లేదు, ఇంకా దిష్టి తీస్తున్నా అయిపోతుంది. నివేదన కూడా పెట్టాలి. మరి వాహనం తింటుందా అంటే అది తినదు. ఒరిజినల్గా చూడాలంటే భగవంతుడు ఏది తినడు. ఆయన చూపుతోటే అనుగ్రహిస్తాడు, శక్తినిస్తాడు. కాబట్టి భగవంతుడు కనుక నిజంగా తిన్నాడే అనుకుందాం. ఆ మధ్య దుర్గాదేవి సినిమా ఒకటి వచ్చింది. పసిపిల్లవాడు నైవేద్యం పెట్టని తండ్రిని పంపిస్తే పూజారి పోయి పెడితే అమ్మవారు తింటలేదు. తినకపోతే మా నాన్న తింటాడు అది ఇది అంటే ఆ పసిపిల్లవాడి భక్తిని చూసి అమ్మవారు తింటుంది. అక్కడ పులిహోర అయిపోతుంది తండ్రి వచ్చేసరికి. అరే నువ్వు తిని అమ్మవారి మీద పెడుతున్నావు, విగ్రహం ఎక్కడన్నా తింటుందా అనేటువంటి మాటలు మాట్లాడుతుంటే పిల్లవాడు అంటాడు, నేను వేదం చదవను, జంజం తీసివేస్తాను, నువ్వు నిరూపించు అంటే, అరే కమ్మడి పులిహోర పెట్టి చేయగడగలేరా అని చేయి చూపించినట్టుగా వీడియో ఉంది సినిమాల్లో. అంటే మన భక్తి
చూడండి, మన భక్తి ఉంటే భగవంతుడు తింటాడు. కానీ మనకు భక్తి తక్కువ ఉంది కాబట్టి మొత్తం కనుక భగవంతుడు నిజంగా తింటే మనం పెట్టం. నిజంగా భగవంతుడు వచ్చి చేసిన పులిహోరో ఏ పాయసం ఏదో కనుక గిన్నెలో పెట్టగానే ఆ గిన్నె ఖాళీ అయితే మనం నిజంగా పెట్టం. ఒక 10 సార్లు మన ఇంటికి ఎవరైనా వచ్చారు, 10 సార్లు పెడతాం. తేపకు వాడు వస్తే వీడికి ఊరికి అలవాటు అయిపోయింది అని చెప్పి వాడిని ఏదన్నా అంటామా? తేరక తిందామని అలవాటు అయిపోయింది, ఊరికే వస్తున్నాడని 10వ సారో 11వ సారో 15వ సారో అంటాం కదా. అట్నే భగవంతుడిని కూడా అంటాం మనం. కాబట్టి భగవంతుడు చూపులతో అనుగ్రహించి దాంట్లో తన శక్తిని పంపిస్తాడు. అట్లనే వాహనము కూడా కృతజ్ఞత చూయించుకుంటుంది. తన కృతజ్ఞత తన ఇదిలో తను చూయించుకుని అనుగ్రహిస్తుంది. నిజంగా భక్తిగా ఉంటే వాహనం ప్రతి దాంట్లో భగవంతుడు ఉండి తీరుతాడు. కాబట్టి ఇందుకలడు అందులేడని సందేహం వలదు, ఎన్నెందు వెతక చూచిన అన్నందుకలడు అని చెప్పేసి మనకి ప్రహ్లాదుడు చెప్పి ఉన్నారు. ప్రతి చోట భగవంతుడు ఉంటాడు. మరి వాహనంలో ఉండడా? వాహనంలో కూడా ఉంటాడు కదా. ఆయన వాహనము మరి గరుత్మంతుడు కదా, విష్ణుమూర్తి వాహనము. వినాయకుడి వాహనం ఎలక, అమ్మవారి వాహనం పులి లేదా సింహం ధరించి ఉంటుంది. అంటే వాహనానికి కూడా శక్తి ఉన్నట్టే కదా. కాబట్టి మన వాహనము శక్తి కలది కాబట్టి దానికి భక్తి శ్రద్ధలతో చేయడం ఉత్తమము వాహన పూజలు చేసేటువంటి వారు. ఇక పూజల్లో విషయానికి వస్తే ఈ ప్రతి పూజ, అమ్మవారికి చేసే ప్రతి పూజ భక్తి శ్రద్ధలతో చేయాలి. మనం ఉదాహరణకి ఇప్పుడు మనకి పోలీసు వాళ్ళు లెక్క వేసుకుంటే వాళ్ళు కూడా ఆయుధ పూజలు చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న పిస్టలు, కత్తి, ఏవో వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు పెడతారు. ఎందుకు అంటే అవి వాడే పరిస్థితి రావద్దు, శాంతి భద్రతలు చేకూరాలి. అలా చల్లగా కాపాడు నా నగరం. ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఆయుధ పూజ చేస్తారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఆయుధాలు నిజంగా ఆయుధాలేవి. మనకు సరే ఆయుధాలు అంటే కెమెరాలు, లేకపోతే ల్యాప్టాప్లు, పంచాంగాలు ఇవన్నీ ఉంటే పోలీస్ స్టేషన్లు ఇవి ఉంటాయా? కెమెరా ఉండదు. మామూలుగా ఉండొచ్చు, కెమెరాలో ఆయుధం కాదు వాళ్ళకి. ఆయుధం అంటే నిజంగా ఆయుధమే. ఖచ్చితంగా దాంతో ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న చిన్నవాడో పెద్దవాడో కనుక ఏదైనా చేస్తే చచ్చిపోతాం, ఇంకా డౌటే లేదు. నిజంగా ఆయుధాలు మరి అటువంటివి చేస్తున్నారు. మరి పోలీసులు అంటే ఆయుధాలు ఉపయోగించి దానికి శక్తినిస్తే చంపమనే, అది వాడే పరిస్థితి రానియొద్దు. ఇది రక్షణ కోసం మేము చేస్తున్నాము, కానీ మా రక్షణ కావచ్చు, ప్రజల రక్షణ కావచ్చు, ప్రభుత్వ రక్షణ కావచ్చు, మేము ఏ రంగంలోకి వెళ్ళి రక్షణ కోసం ఉంటామో ఆ రంగంలో వారికి ఇది వాడే పరిస్థితి రాకుండా వాళ్ళని చల్లగా కాపాడు అని అమ్మవారి దగ్గర ఈ ఆయుధాలు పెట్టి పోలీసు వాళ్ళు పూజ చేస్తారు. అంతేకాని అది వాడాలి, ప్రతి వాడిని చంపి పారేయాలని కాదు. అట్లా చంపాలని వచ్చిన వాడు కూడా శాంతంగా మారి చక్కటి బుద్ధితో ఉండాలి, చక్కటి మనుగడ వాడికి రావాలి అని కోరుకుంటూ ఈ పోలీసు వాళ్ళు చేస్తారు. ఇది పోలీసు వాళ్ళు ఆయుధ పూజ చేసే విధానం. ఎందుకు చేస్తారు ఆయుధ పూజ? చాలామంది దీన్ని ఇలా అర్థం చేసుకోకుండా పోలీసు వాళ్ళు ఆయుధ పూజ చేశారు అంటే ఇంకా వాళ్ళు ఇష్టమైనట్టు చెలరేగిపోవటానికి అని చెప్పేసి వాళ్ళని కూడా నిందిస్తూ ఉండే వాళ్ళని నేను కొంతమందిని చూశాను ఈ మధ్యకాలంలో. కాబట్టి అది కాదు, వాళ్ళు చేసేది అది వాడే పరిస్థితి రానియకుండా చూడు తల్లి అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రతి వారు కూడాను మనకి ఇప్పుడు ఉదాహరణకి ల్యాప్టాప్, పోలీసు వాళ్ళకి దీన్ని తీసుకు ఇది వాడే పరిస్థితి, ల్యాప్టాప్ వాడే పరిస్థితి రానీకు అంటే ఈ ల్యాప్టాప్ మీదనే ఆధారపడి బ్రతికేవాడి పరిస్థితి ఏంది? అది వాడాలి, దాన్ని ఇంకా దాంట్లో ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాల్లో వాడి దాన్ని డెవలప్ కావాలి అని దానికి అట్లా పూజ చేస్తాము. వాహనాలు అంతే, దీన్ని బాగా వాడుతూ దీని నుంచి నేను డెవలప్ కావాలి. ద్విచక్ర వాహనాలు, చతుశ్చక్ర వాహనాలు అంటే కార్లు, ఇటువంటి మనం చేస్తాం. ఇప్పుడు నా సొంత కారు ఉంది, అందులో నేను వెళ్తే ఎక్కడా కూడా ఏ ఇబ్బంది కలగొద్దు అని దానికి పూజ చేస్తాం. ఇలా ప్రతిదీ ఒక్కొక్క వ్యాపారంలో చేసేది, ఆ వ్యాపారంలో దాన్ని వాడితే ఏం కావద్దు. ఒక్క పోలీసు వాళ్ళకే వాడొద్దు, మిగతా వాళ్ళందరికీ వాడితే ఏం కావద్దు, ఇది వాడకుండా ఏం కావద్దు, ఇది వాడే పరిస్థితి రావద్దని పోలీసు వాళ్ళు చేస్తారు, ఇది వాడి దీని నుంచి డెవలప్ కావాలి అని మిగతా వాళ్ళు చేస్తారు. అంతే తేడా. కాబట్టి ఆ విధంగా భక్తి శ్రద్ధలతో కనుక చేస్తూ ఉంటే తప్పకుండా ప్రతి పనిలో విజయం చేకూరుతుంది, ఎటువంటి సందేహం లేదు. భక్తి శ్రద్ధలు ప్రధానము. వంకరగా ఆలోచించడము, ఏముంది చేస్తే ఏమొస్తుంది ఇదా కాదు. భక్తి శ్రద్ధలతో చేయాలి. ఇది చేస్తే ఖచ్చితంగా నాకు మంచి జరుగుతుంది,
మనం ఎలా ఆలోచిస్తే మనకు అలా మంచి జరుగుతుంది. కాబట్టి మనం మంచి ఆలోచిద్దాం, మనకు మంచి జరిగేటట్టుగా చూసుకుందాం. సో ఆయుధ పూజ గురించి అద్భుతమైన పరిష్కారంతో పాటు ఒక మంచి సోషల్ మెసేజ్ కూడా ఇచ్చారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. మంచిదండి.